ఎదురోళ్ళ మీద దాడులు చేసి చేసి ఇప్పుడు వాళ్ళతో కాకుండా ఇప్పుడు వీళ్ళల్లో వీళ్ళే కొట్టుకుంటున్నారు. హమాస్ తీవ్రవాదులకి పాలస్తీనా సెక్యూరిటీ బృందానికి మధ్య ఘర్షణ. ఇది అనూహ్యమైనటువంటి సంఘటన. వాస్తవానికి హమాస్ అనే తీవ్రవాదులు పాలస్తీనాలో ఉంటూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలని విసిగిస్తున్నారు. ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్ ఆ హమాస్ వాళ్ళ మీద దాడి చేయడం కోసమే పాలస్తీనాలోకి ఎంటర్ అయింది. పాలస్తీనాకు భద్రత కల్పించాల్సిన విభాగం ఆ హమాస్ తీవ్రవాదుల్ని అంతం చేసుంటే అసలు ఈ యుద్ధమే వచ్చుండేది కాదు. ఆ హమాస్ తీవ్రవాదులు పాలస్తీనాలో నుంచి వెళ్ళి కిడ్నాప్ చేసి ఇజ్రాయెల్ వాళ్ళని పట్టుకురాకపోతే అసలు యుద్ధమే వచ్చుండేది కాదు. అయితే హమాస్కి తోడే పాలస్తీనా ప్రభుత్వం అంతా. అయితే వాళ్ళల్లో వాళ్ళకి చిన్నపాటి విభేదాలు వచ్చి ఘర్షణ వాతావరణంలో కాల్పులు జరుపుకున్నారు. టెన్షన్ ఎరప్టెడ్ బిట్వీన్ పాలస్తీనియన్ గ్రూప్స్ ఫాలోయింగ్ ఏ గన్ ఫైట్ ఇన్ ఏ వెస్ట్ బ్యాంక్. పాలస్తీనియన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ కిల్డ్ ఏ గన్మెన్ ఎఫిలియేటెడ్ విత్ ఇస్లామిక్ జిహాద్ ఇన్ ఆక్యుపైడ్ వెస్ట్ బ్యాంక్స్ తుల్కామ్ ఆన్ May 2nd. ద పాలస్తీనియన్ గ్రూప్ డిస్క్రైబ్డ్ ద ఇన్సిడెంట్ యాజ్ అన్ ఇజ్రాయలీ స్టైల్ అసాసినేషన్. అంటే ఇక్కడ హమాస్ కాకుండా హమాస్కి అనుకూలంగా ఉండేటటువంటి ఇస్లామిక్ జిహాద్ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తిని లేపేశారు పాలస్తీనా సెక్యూరిటీ వాళ్ళు. దానికి వాళ్ళ అనుమానం ఏంటంటే ఇస్లామిక్ జిహాద్ వాళ్ళ అనుమానం ఇస్లామిక్ జిహాద్ సంస్థ ఎదగడం ఇష్టం లేదు హమాస్కి. కాబట్టి సెక్యూరిటీ ఫోర్సెస్ ద్వారా తమని హతం చేపిస్తున్నారు. ఇజ్రాయెల్ ఎట్లయితే ప్రపంచంలో ఎక్కడున్నా సరే తన శత్రువుని లేపేయిస్తుందో అట్టా లేపేయిస్తున్నారని అనుమానిస్తోంది.